తన పోలికలో చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాటల్ని చాలా నిర్లక్ష్యం చేస్తాడు, చాలా పెడచెవిన పెడతాడు. మన దరిద్రానికల్లా ప్రధాన కారణం దేవుని మాటల్ని పట్టించుకోకపోవటమే. దేవుడు తన తప్పే ఉండదండి, అన్నీ ముందే చెప్తాడు, మాట్లాడతాడు. దరిద్రం అంతా మన దగ్గర ఉంది, నిర్లక్ష్యం చేయటం. ఈరోజు ముందు సందేశం ద్వారా కొన్ని విషయాలు మనతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళొక్కసారి దేవుడు మనకి కొన్ని విషయాలు అందించడానికి సిద్ధమయ్యాడు. నువ్వు ఎంతగా దేవుని మాటల్ని నీ హృదయంలోనికి రాణిస్తావో నీకు తెలియకుండానే నీ జీవితంలో, నీ ప్రాణాత్మ దేహముల్లో ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. అదంతా ఆయన వాక్కులో ఉంది. ఒక శూన్యం సృష్టిగా మారినట్టు ఆయన తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అనుంది.